మిరప రైతులను నలిపేస్తున్న నల్లి. రోజు మార్చి రోజు పురుగు మందుల పిచికారీ, లేదంటే ఆశ వదులుకోవడమే. ఎకరాకు 1,50,000 పైగా పెట్టుబడి. ఈనాడు అమరావతి. మిరప రైతుల్ని నల్లి నలిపేస్తుంది. దీని నివారణకు ఎకరాకు 75,000 నుంచి 1,00,000 విలువ చేసే మందులు పిచికారీ చేయవలసి వస్తోంది. రోజు మార్చి రోజు మందులు కొడుతున్నా ఫలితం ఉండటం లేదు. ఒక కంపెనీ మందు పనిచేయడం లేదని మరో మందు తెచ్చి చల్లుతున్నారు. ఇది సరిగ్గా లేదంటే మళ్ళీ మారుస్తున్నారు. ఇలా అందుబాటులో ఉండే అన్నిటిని తెచ్చి పొలంలో పోస్తున్నా పురుగు నివారణ అంతం మాత్రంగానే ఉంది. మందు చల్లకపోతే పంట వదులుకోవడమే. హైబ్రిడ్ విత్తనాలు, సేద్యం ఎరువులు, రసాయన మందులు, కూలీల ఖర్చు కలిపితే ఇప్పటికే ఎకరాకు 1,50,000, 1,00,000 వరకు ఖర్చు చేశారు. నల్లి ఉధృత ఎక్కువగా ఉండటంతో దాన్ని నివారణ చేసేందుకు మళ్ళీ మందులు చల్లుతూ పెట్టుబడి పెంచుకుంటున్నారు. అలాగని మందులు చల్లకుండా వదిలేస్తే ఇప్పటి వరకు చేసిన ఖర్చులు వదులుకోవాల్సిందే. ఎకరాకు 10 క్వింటాల కాపు నిలిచినా పెట్టుబడిలో కొంతైనా వస్తుందనే ఆశతో సాహసం చేస్తున్నారు. 5 ఎకరాల్లో హైబ్రిడ్ మిరప వేశా. ఒక్కో దఫా మందు చల్లడానికి 5 ఎకరాలకు 15,000కు పైగా అవుతోంది. ఇప్పటికే 6 లక్షలకు పైగా ఖర్చు అయింది. రోజు మార్చి రోజు మందులు చల్లుతూనే ఉన్నాం అని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డికి చెందిన నబీ రసూల్ ఆవేదన వెలిబుచ్చారు. నెల రోజులుగా నల్లి ప్రభావం. 3 ఏళ్ల కిందట రైతులకు తీవ్ర నష్టం. 2021-22 సంవత్సరాల్లో నల్లి ఆశించడంతో మిరప రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. సాగు చేసిన వారిలో 75% మంది పురుగు మందులు చల్లలేక పంటను వదిలే. నల్లికి తోడు తెగుళ్ల సమస్య. నల్లికి తోడు ఇతర తెగుళ్ల నివారణకు కూడా మందులు వాడవలసి వస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన ఎర్రగుంట్ల రాము వివరించారు. ఒక్కో ఎకరాకు నల్లి నివారణకు ఇతర రసాయన మందులకే 1,00,000కు పైగా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టిన దిగుబడి ఎకరాకు 8 క్వింటాలు కూడా వచ్చేట్లు లేదు. మార్కెట్లో మిరప ధరలు బాగా తగ్గిపోయాయి. పెట్టుబడిలో సగమైనా వస్తోందో లేదో అని వాపోయారు. ప్రభుత్వం కూడా రైతు గోడు పట్టించుకోవడం లేదు. కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. గత 2 ఏళ్లు అక్కడక్కడ కనిపించిన నష్ట తీవ్రత తక్కువగానే ఉంది. ఈ ఏడాది సమస్య మళ్లీ విజృంభిస్తూనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.